the presence of God. Let us submit ourselves. Let's close our eyes, giving this time to the Lord. యొక్క సమయము దేవునికి సమర్పిస్తూ మనకున్నటువంటి విచారణలు కష్టములన్నీ కూడా దేవునికి సమర్పిస్తూ ఈ యొక్క సమయం ప్రత్యేకంగా దేవునితో గడపడానికి వచ్చి ఉండగా ఆ యొక్క ప్రభు మనతో సంభాషించాలని ఆ ప్రభు మనందరినీ కూడా తన ఆత్మ ప్రేరేపణతో దీవించాలని ఈ యొక్క పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిరా నిరసించక సాగిరా నీవేను తిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసయ్యా నిన్నే పూజింతును నీవేను తిరుగా అందరూ కలిసి join together singing. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిరా నిరసించక సాగిరా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిరా నిరసించక సాగిరా నీవేను తిరుగా ఆరాధింతును అందరూ కలిసి నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిరా నిరసించక సాగిరా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి
స్తుతిస్తూ ఆరాధిస్తుండగా పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ప్రభువును నిరతము కూడా స్తుతిస్తున్నారని, ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటూ, మనకు దేవుడిచ్చినటువంటి పెదవులతో, నాలుకతో, దేవుడిచ్చినటువంటి శరీర అవయములతో, దేవుడిచ్చినటువంటి జీవముతో ఆ యొక్క దేవాదేవుని స్తుతించే అర్హతను మనకి ఇచ్చి ఉండగా మనం మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవాదేవుని స్తుతిద్దాం. Let's all worship the Lord, praise the Lord with our whole heart and mind and soul. This is the moment we are called for. We are here in the presence of the Lord as angels and saints worshiping the Lord in all the times. Amen. Let us do worship Him. Amen. Hallelujah, 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 అందరూ కలిసి blessings from all of us. ఈ యొక్క దీవెనలు మా మీద కుండపోతగా కురిపించమని, ఇక్కడ ప్రతి ఒక్కరిని మన మార్గంలో వస్తున్న వారందరినీ కూడా మీరు దీవించని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఆరాధనలో మేమందరం కూడా మీరు స్తుతిస్తుండగా మీ యొక్క దయగల హస్తముతో మమ్మల్ని తాకి స్వస్థపరచండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ యొక్క విలువైనటువంటి మాటతో దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రవక్తలను మీరు దీవించి ఉన్నారు, రాజును దీవించి ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు దీవించి ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా వారి హృదయంలో దాగి ఉన్న ప్రతి విన్నపాన్ని మీకు సమర్పిస్తున్నాం. ప్రభా మా యొక్క ఆలోచన కాదు, మా యొక్క చిత్తము కాదు, కేవలం మీ యొక్క చిత్తం మాత్రం మా జీవితం జరగాలని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా రెండు చేతులను పైకి లేపి స్తుతిద్దాం. Let's raise our hands and sing together. Hallelujah, hallelujah, అందరం కూడా మన యొక్క కుడి చేతిని మన హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్లేస్ అవర్ రైట్ హ్యాండ్ ఆన్ అవర్ హార్ట్స్. Take small effort keeping our right hand on our hearts and submitting our hearts to the Lord. Let's just realize it is because of His will that our hearts are still pumping the blood. It is because of His great plan Thank you, Jesus. we are alive at this moment. దేవుని యొక్క కృప చేత మనం ఈ సమయంలో కూడా జీవిస్తూ ఉండగా దేవుడిచ్చిన యొక్క సమయాన్ని, కాలాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిస్తుండగా సూచనగా మన యొక్క హృదయం మీద మన యొక్క కుడి చేతిని ఉంచుకుంటూ ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, సర్వలోకాలను సృష్టించిన మీరు మమ్మందరినీ కూడా అడిగిన వెంటనే పలికే దేవుడుగా, పిలిచిన వెంటనే పలికే దేవుడుగా మాకు తోడై ఉండగా ఈ సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం. ప్రభా, మేమందరము మా యొక్క జీవితాన్ని, మా యొక్క హృదయాలను మీకు సమర్పిస్తుండగా మేము జీవించబోతున్నటువంటి యొక్క జీవితము కూడా మీకోసమే ఉండులాగున దీవించండి. మీ యొక్క అద్భుతమైనటువంటి హస్తం ద్వారా
మమ్మల్ని ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో రోగాల నుంచి మీరు కాచి కాపాడి ఉన్నారు. మీ యొక్క రక్షణ ప్రణాళిక ద్వారా మమ్మల్ని రక్షిస్తూ వస్తూ ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు. మీ యొక్క రక్షణను మేము అనుభవించి మరి ఈ సమయంలో ఉండగా ఈ కొద్దిపాటి సమయాన్ని ప్రభువా మీకు సమర్పిస్తున్నాము. ఈ యొక్క సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీతో సమయం గడపాలనుకుంటున్నాం. మీ యొక్క దీవెనలు పొందుకోవాలనుకుంటున్నాం ప్రభువా. మేము అడుగుతూ ఉండగా మీరు తప్పక ఇస్తారనే విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. మీరు వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. విశ్వాసం చేత ప్రార్థన చేయండి, అడిగిన ప్రతిదీ కూడా మీకు సగబడుతుంది అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు పలికి ఉన్నారు. ఈ సమయంలో ఇక్కడ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు వారి యొక్క విన్నపాలను కూడా మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా యొక్క జీవితంలో ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు దాగి ఉన్నాయి. కానీ మా యొక్క సొంత ఆలోచనలు వద్దు ప్రభువా, మా యొక్క సొంత కోరికలు వద్దు. మీ యొక్క చిత్తం ప్రకారం మాకు మంచిది ఏదైతే అది జరగాలని ప్రార్థిస్తున్నాము. Lord, right now we are praying for your blessings. Lord, as we are having, as we are filled with a lot of desires and wishes. Lord, it is not my will and our will, but let your will be done. Here we are submitting our hearts and our lives, Lord. Bless each one of us present here. Thank you, Jesus. Let your blessings come upon us right now. Amen. Let all the people here present may be blessed by God. Amen. Jesus. Let your Holy Spirit touch us, Lord. Amen. Let's pray in silence. Let us realize the most beautiful presence of the Lord amidst us. Just realize that Jesus is with us on your right, on your left. Jesus. దేవుడు మన కుడి ఎడమలో ఉన్నాడని గ్రహిద్దాం. ఈ సమయంలో అప్పరూపంలో ప్రభు మన మధ్య ప్రత్యక్షమై ఉండగా రోజంతా కూడా మనము ఎన్నో ఆలోచనలతో ఎన్నో వ్యధలతో సతమతమై ఉండగా ఈ సమయాన్ని మాత్రం దేవునికి ప్రత్యేకంగా కేటాయిస్తాం. మన హృదయం మీద మన చేతులు పట్టుకుని ఉండగా ఈ పాట పాడుతుండగా మీరు ఆ యొక్క దేవునికి మీ యొక్క జీవితాన్ని సమర్పించండి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను ధీరుగా. అందరూ స్వరములెత్తి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను ధీరుగా. ఎస్ లార్డ్, మీ యొక్క సన్నిధిలో మోకరించి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ యొక్క దీవెనల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు మమ్మల్ని దీవించి ఉన్నారని గడిచిన కాలం అంతయు కూడా మీ యొక్క కృప ద్వారా మీ యొక్క కావలి దూతల ద్వారా మమ్మల్ని రక్షించి ఉన్నారని మేము గ్రహిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. మన మధ్య ఉన్న మనం అందరం కూడా నిలబడగలిగిన వాళ్ళు దయచేసి నిలబడదాం. ఆల్ దోస్ హూ కెన్ స్టాండ్ కైండ్లీ స్టాండ్.
Here we are to spend time personally with the Lord. Let's close our eyes. దేవదూతల పరలోకములో దేవుని స్తుతిస్తున్న విధముగా చప్పట్ల ద్వారా, స్తుతుల ద్వారా, మన నాలుక ద్వారా ఆ యొక్క దేవాదేవుని మనము స్తుతించే అర్హతను దేవుడు మనకిచ్చాడు. కావున పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. Let's all forget all your worries right now. All that is going to happen tomorrow, all that is going to happen in the coming future, the night, let's just forget, because we are in the presence of the Lord. We know for sure God is going to take care of us. All that will happen to us is just for our good. It is God's plan. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో పలుకుతున్న విధంగా, ప్రతి నాలుక కూడా భూలోకములో, పాతాళ లోకములో, సమస్త లోకమందలి సమస్త జీవులకు కూడా మన నాలుక ద్వారా దేవుని స్తుతించాలని వాక్యం తెలియజేస్తుంది. మరి ప్రతి ఒక్క జీవికి కూడా మోకరించి దేవుని స్తుతించాలని వాక్యం తెలియజేస్తుంది. As we know, the word of God invites all of us that every tongue should confess that Jesus is the Lord. Amen. On heaven, on earth, all living creatures should bend knees and thank Him and praise Him. మరి పరలోక దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పవిత్రాత్మ దేవుడు, ఆ త్రియేక దేవుడు ఏ విధంగా మనల్ని రక్షణ ప్రణాళిక ద్వారా కాచి కాపాడుతున్నారు, ఆ యొక్క త్రియేక దేవుని మనం అందరం కూడా స్తుతిద్దాం. పరలోక తండ్రి ఆరాధన అనే పాట ద్వారా మనం దేవుని పరిపూర్ణంగా స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా దయచేసి కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకుండా, లెట్స్ నాట్ గెట్ డిస్టర్బ్, లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ మీనింగ్ఫుల్లీ. ఈ యొక్క పాట ద్వారా చప్పట్లు కొడుతూ మనము దేవుని స్తుతిద్దాం. చప్పట్ల ద్వారా let's close our eyes, just spend time with the Lord. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధన. అందరూ పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా,
రాజా ఆరాధనా నా యేసు రాజా ఆరాధనా. Let's all sing. నా యేసు రాజా ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై అందరూ యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై నా పావనాత్మ ఆరాధనా నా పావనాత్మ ఆరాధనా నా పావనాత్మ అందరము ఆరాధనా నా పావనాత్మ 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 హల్లెలూయా జై 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 క్రీస్తు నామం జై జై అందరూ యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై ఏక దేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధన చప్పట్లతో త్రియేక దేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా అందరూ త్రియేక దేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా
దేవా ఆరాధనా త్రియేక దేవా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. లెట్స్ ఆల్ సింగ్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసునామం జై జై యేసు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై జై క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై జై క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై జై క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై జై క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై జై క్రీస్తు రక్తం జై జై. Let's raise our hands and thank and praise God. అయితే దేవా దేవుని మీ యొక్క మనస్ఫూర్తిగా స్తుతించండి. పక్కన ఎవరున్నారో మీరు పట్టించుకోవాలి. ప్రభువుతో మీరు సమయం గడపండి. మీరు దేవుని ఏ స్తుతించాలనుకున్నా స్తుతించండి. క్రీస్తుతో మీరు ఏది మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి. ఇదిగో ప్రభు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలుగా నీతో నాతో ఉండడానికి వచ్చిండగా అయితే దేవుని స్తుతించండి. మీ యొక్క రెండు చేతులను ఆకాశం వైపు చాపుతూ దేవుని స్తుతించండి, ఆరాధన తెలియచేయండి. హల్లెలూయా నీకే స్తోత్రం, నీకే ఘనత Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord, for the most beautiful presence. Thank you, Jesus. Thank you, Lord, the soothing spirit that is amidst us right now. Thank you, Jesus. Lord, thank you for the presence of yours. Thank you, Lord. Thank you, Holy Spirit. Lord, here we are unworthy disciples of yours. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. We are not worthy to call you Lord, Thank you, Holy Spirit. but it is your love which gave us the worthiness. Amen, Jesus. అయోగ్యత లేనటువంటి అయోగ్యత ఉన్నటువంటి మేమందరము కూడా ప్రభువా యోగ్యత కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మీరు మీ యొక్క ప్రేమ ద్వారా దీవించారు, మీకు స్తోత్రం. స్తోత్రం. మరి ఈ సమయంలో ప్రభువా మీకు పరిశుద్ధమైన సన్నిధిని మా మధ్య ఉంచినందులకు మీకు వందనాలు. మమ్మందరినీ కూడా మీ యొక్క ప్రేమతో, మీ యొక్క శక్తితో, మీ యొక్క బలముతో నింపండి ప్రభు. ఆమేన్. మరి ముఖ్యంగా సంతానం లేనటువంటి బిడ్డలకు స్తోత్రం. మీ యొక్క తల్లి ప్రార్థన సహాయమున సంతాన వరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్, జీసస్. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని పరిపూర్ణమైన ఆరోగ్యంతో దీవించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఎవరు చేయలేని అద్భుతములు మీరు చేస్తూ ఉండగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అద్భుత హస్తమును అందించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా ఇక్కడ ఉన్నటువంటి వారందరి వారి సమస్యల్లో ప్రభా మీ యొక్క చేయూతను అందించమని, మీ యొక్క హస్తాన్ని అందించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా మా మనసులో దాగిన ప్రతి ఒక్క విన్నపాన్ని మీకు సమర్పిస్తుండగా మీరు మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మీ యొక్క తల్లి ప్రార్థన సహాయమున మేమందరము కలిసి దేవవర ప్రసాదము చేత నిండిన మరి మరియమ్మ మా వందనము వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తుతి స్తోత్రములు కలుగును గాక. అందరం సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కృతజ్ఞతలు తెలియచేద్దామా? అందరం కూడా కూర్చుందాం. క్రీస్తునాథునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, నాకన్నా ఎక్కువగా మీ అందరికీ కూడా తెలుసు. యు ఆల్ నో బెటర్ దాన్ మీ. జస్ట్ 1 year బ్యాక్ ఆన్ ద సేమ్ డే సంతానమాత యొక్క నూతన స్వరూపాన్ని ఈ యొక్క దేవాలయంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ప్రతిష్ఠించడం జరిగింది. తదుపరి ఏ విధంగా దేవుడు తన కృప ద్వారా ఎంతోమందికి సంతానాన్ని ఇచ్చినటువంటి అద్భుత విషయాలు కూడా మనం విని ఉన్నాం. We all know the God whom we have chosen is most powerful God. Whether we believe or we do not, it is our faith that God is the most powerful one. And moreover, if he is more powerful, what about us? దేవుడు శక్తివంతమైన దేవుడు అయినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా నియమించబడిన నీవు నేను మనమందరం కూడా శక్తిహీనులమా శక్తివంతులమా? గట్టిగా చెప్పాలి. శక్తిహీనులు ఏ విధంగా చెప్తారు, శక్తివంతులు ఏ విధంగా చెప్తారు? మనం శక్తివంతులమా శక్తిహీనులమా? ఇంకొకసారి, శక్తివంతులమా శక్తిహీనులమా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనం దేవునితో సమయం గడుపుతున్నప్పుడు మనకి ఈ విధంగా మనలో ఉన్నటువంటి అసంతృప్తి, అసంపూర్ణమైనది, అవిశ్వాసం అంతా కూడా తొలగించబడి మనకు ఏ విధంగా అయితే మనము స్వరాన్ని పెంచామో అదేవిధంగా మనలో కూడా విశ్వాస జీవితం పెరుగుతూ ఉంటుంది. మనకు ఎదురయ్యే ప్రతి కష్టం ద్వారా, ప్రతి సందర్భం ద్వారా, every incident that happens, every occasion, every trouble that we face, it is not that God is troubling us, it is not that God is punishing us, but rather it is God molding us, shaping us, making us more worthily. He is making us worthy servants of our Lord. మనందరికీ కూడా తెలుసు, దేవుడు మనకెదురయ్యే సందర్భాల ద్వారా మనల్ని ఏ విధంగా మలచి మారుస్తూ ఉంటాడు. మీరందరూ కూడా ఈ పాటను వినే ఉంటారు తెలుగులో. మలచుము మార్చుము నా యేసయ్యా. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం ఇక్కడ ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా నేను సంతోషంతో భావిస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రతిరోజు ప్రతి ఆదివారం వచ్చే చర్చ్ అయినా సరే మీరు కూడా భావించాలి. అదేమిటంటే దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా, ప్రతి సంవత్సరము కూడా, ప్రతి సందర్భములో కూడా కొద్ది కొద్దిగా మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాలు బానిసత్వం నుంచి స్వాతంత్రం వైపుకు నడిపించిన దేవుడు. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ లెడ్ from the slavery to freedom, from the unknown place to place of their own. It is not that God wanted them to struggle on their way, but rather God was molding their faith. God was shaping their faith life. మనం కూడా ఈరోజు మరి గడిచిన ఒక సంవత్సరం, ఈ రోజుకి సంవత్సరం మనం గడిపి ఉన్నాం. మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, దానికి ఉన్న శక్తి ద్వారా మనకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నీవు నేను విశ్వసిస్తున్నాం. మరి మనం వాక్యం దివ్య బలి పూజలకు కూడా ఆలకిద్దాం. ఏ విధంగా మరి తల్లి యొక్క ప్రార్థనా సహకారం మన జీవితంలో ఎంత శక్తివంతమైనది. కొంతమంది బయట వాళ్ళు అడుగుతూ ఉంటారు, దేవునికి మానవునికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా వచ్చి ఉండగా మరి తల్లితో మనకేం పని ఉంది, మరి తల్లి యొక్క ప్రాముఖ్యత ఏముంది అని అడిగేటటువంటి ప్రజలు మన మధ్య ఎంతోమంది ఉంటూ ఉన్నారు.
నిన్ను నన్ను ప్రశ్నించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి యొక్క మరీ తల్లి ప్రాముఖ్యత, ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలి? యేసుక్రీస్తు మనకు రక్షకుడైనప్పుడు మరి మరీ తల్లి ప్రార్థనతో మనకేం పని అని అడిగే ఆలోచనలు, అడిగే వాళ్ళు ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని సందర్భాలు సందేహాలు ఏర్పడుతుంటాయి. There will be the times where the doubts arise in our minds. Why we need, after all, Mother Mary? If Jesus is our Savior, if Jesus is our God, is it really needed that Mother Mary's powerful intercession? Is it really powerful or needed? Why do we pray to Mother Mary? And so on. When these doubts arise in our minds, that is the time our faith will start diminishing step by step. మనలో ఎప్పుడైతే సందేహం ఏర్పడుతుందో అప్పుడే మన జీవితంలో అవిశ్వాసం కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవితాల్లో ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే, నీకు నాకు తెలుసు, నీ స్నేహితురాల్ని లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారిని నువ్వు ప్రశ్నించినప్పుడు వాళ్ళు నీ గురించి ఎవరితో అయినా ఏదైనా మాట్లాడినట్లు మీకు తెలిస్తే మీలో ఉన్న నమ్మకం తగ్గిపోతుందా లేదా? వాళ్ళ మీద తగ్గిపోతుంది. నువ్వు 5 సంవత్సరాలు స్నేహాన్ని గడిపినా ఒకవేళ నీ స్నేహితుడు నీ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పాడని మీకు తెలిస్తే ఇంకొకసారి మీ యొక్క రహస్యాల్ని వారితో పంచుకోవడానికి మీరు సందేహిస్తుంటారు. When your friend cheats you, you start doubting him and you stop talking to him personal things. మన జీవితంలో కూడా మనకి ఎప్పుడైతే ఈ లేనిపోని ఆలోచనలు ఇతరులు కలిగించినప్పుడు, మనకు కలిగినప్పుడు మనలో అవిశ్వాసం వస్తూ ఉంటుంది. కానీ అలాంటి సందర్భాల్లోనే మనం మరియ తల్లి ప్రార్థన ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకోవాలి, మన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, నా జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో విశ్వాసం కోల్పోయిన పరిస్థితులు. ఈ క్యాసెట్ నాకు ఇచ్చే ముందు నేను క్యాసెట్ తీసుకోవాలన్నప్పుడు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఫాదర్ గారు ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్లో ఏం రాసిందంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరము కూడా మీ తల్లిదండ్రులకు ఇవ్వబడదు, నువ్వు అంగీకరిస్తున్నట్లయితే సిగ్నేచర్ పెట్టమని. దెర్ వాజ్ అన్ అప్లికేషన్ వేర్ అవర్ సుపీరియర్ గివ్స్ us saying that even your body will not be given to your parents once you take this cassock. When you become the member of the society, I mean our religious congregation, your body, my body also will not be given to your parents. Do you agree? Then I put signature. But that was the day I cried almost day and night. I was worried about my body. Oh, my body also will not be given to my parents. How cruel these fathers are. Why should I become priest? My dear brothers and sisters, that is the time God gives me clear orientation, clear purpose, clear way. Because as we know, the word of God says, Gospel of John chapter 14 verse 6, యోహాను సువార్త 14:6లో వాక్యం తెలియజేస్తుంది, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. I am the way, the truth and the life. For you and for me. You may have beautiful wife who is guiding you. You may have handsome husband who is working for you. You may have beautiful children whom you may be cherishing. But remember, Jesus is the only way. Jesus is the only truth. Jesus is the only life. మీరు అనుకోవచ్చు, ఫాదర్ గారండి మీకు భార్య పిల్లలు లేరు కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు, అంతేనా? అలా అనుకుంటున్నారా? లేదు. మనందరికీ కూడా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నీకు నాకు, మనకి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నీకు ఈ లోకంలో డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నా డబ్బు ఇచ్చే వాళ్ళు లేకపోయినా, నిన్ను నమ్మే వాళ్ళు ఉన్నా నమ్మకుండా ఉండేవాళ్ళు ఉన్నా, whether people believe you or do not believe you, people respect you or not respect you, nothing worries. Just forget, because you and me should just believe. Whether you are driving, whether you are in the office, whether you are eating, whether you are alone, whether you are on the terrace, whether you are in cellar, remember, my God who has chosen me will be with me. Shall we give big round of applause for Jesus? Praise the Lord. మన జీవితంలో ఈ విశ్వాసం ఉన్నప్పుడు నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. అందుకే పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 8:31లో పలుకుతున్నాడు,
క్రీస్తు నా పక్షమునొచ్చో నాకు విరోధి ఎవడు? ఇఫ్ జీసస్ ఈజ్ ఆన్ మై సైడ్, హూ కెన్ బీ అగెయిన్స్ట్ మీ? దిస్ ఈస్ ద ఫెయిత్ దట్ we are going to reflect upon. That particular faith Jesus is giving to us today through Mother Mary. అలాంటి విశ్వాసం మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి, అధైర్యాన్ని తీసివేయడానికి, అపనమ్మకాన్ని తీసివేయడానికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఎవరో తెలుసా అండి మనకు? మరియ తల్లి. ఎవరిచ్చారు ఈ యొక్క బహుమానాన్ని? ఎవరిచ్చారు మనకు ఈ యొక్క మరియ తల్లి అనే ఒక గొప్ప బహుమానాన్ని? క్రీస్తు ప్రభువే స్వయంగా శిలువ మీద వ్రేలాడుతూ ఇచ్చాడు. కావున మనము ఇప్పుడు దివ్య బలి పూజ జరగబోతుండగా మనం ఇంకా కొన్ని విషయాలు మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థనను, మరి అదేవిధంగా మరియ తల్లి యొక్క పవర్ఫుల్ ఇంటర్సెషన్ ఏ విధంగా ఉండబోతుందో మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఇదే వాక్యాన్ని మన దివ్య బలి పూజలో కూడా నేను ఆపడం లేదు, దీన్ని కంటిన్యూ చేద్దాం. దివ్య బలి పూజ ద్వారా స్టార్ట్ చేద్దాం. మరి ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా దేవుని యొక్క దీవెనలు నింపుకోవడానికి మనల్ని మనం దేవునికి స్తుతి ఆరాధన ద్వారా సంసిద్ధం చేసుకున్నాం. మరి మనం అందరం కూడా దేవుని యొక్క దీవెనల కోసం మోకరించి ఇప్పుడు మనము దీవెనలు తీసుకుందాం. లెట్స్ హావ్ ద ఫైనల్ బ్లెస్సింగ్. లెట్స్ ఆల్ నీల్ డౌన్. F minor. F. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆరాధనా ఆరాధనా Hello check. Hello check. Hello check. Hello check. Hello. 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 Hello check.